హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ నేను మీమీ వీడియో ఎలా క్రియేట్ చేయాలో నేను చెప్తాను. అది కానీ ఒక సింపుల్ యాప్తో, ఇన్ షార్ట్ అనే ఈజీ యాప్తో. ఇది మనకి ఇప్పుడు క్యాప్కట్ లాగా ఉంటుంది ఈ యాప్. సో చాలామందికి ఈ యాప్ గురించి తెలిసే ఉంటుంది, బట్ ఎవరికైతే తెలీదో వాళ్ళకి చెప్తాను అనమాట. ఇది చాలా మల్టిపుల్ వేస్గా యూజ్ అవుతుంది అనమాట ఈ యాప్. సో ఒక మీమీ రీల్ అనేది ఏదైనా ఒక కామెడీ సీన్, బ్రహ్మానందం గారిది కానివ్వండి, ఏదైనా మూవీలో కామెడీ సీన్ పెట్టి పైన ఏదైనా దానికి తగ్గట్టు ఒక టెక్స్ట్ ఇస్తే, సో అది ఒక మీమీ వీడియో అనమాట. సో మనం చాలా ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేసేటప్పుడు ఇలా మీమీ రీల్స్ అనేవి వస్తుంటాయి కామెడీవి. సో అలా చాలా చూస్తుంటాం. ఇంకొకటి ఏంటంటే, ఏదైనా కామెడీ వీడియో వచ్చినప్పుడు కింద బ్రహ్మానందం గారి రియాక్షన్ ఉంటుంది, జస్ట్ ఒక ఫోటో టెంప్లెట్ అలా అలా ఉన్నప్పుడు. సో అలా అది ఎలా పెట్టాలో, సో అవి ఎలా చేయాలో నేను ఇప్పుడు చెప్తాను. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలంటే, యూట్యూబ్లో వెళ్ళి ఏదైనా కామెడీ సీన్ బ్రహ్మానంద కానివ్వండి ఏదైనా. సో అంటే ఇప్పుడు మనం కామెడీ సీన్సే కాదు, ఏదైనా హీరోస్వి కానీ ఎడిట్ చేయాలి అంటే అట్లా. కానీ మనం ఇందులో ఫస్ట్ స్టెప్ కావాల్సింది మనకి యూట్యూబ్లో ఏదైనా సీన్ రికార్డ్ చేయటం. మనకి స్క్రీన్ పైన ఉంటుంది, ఇగో ఇక్కడ రికార్డ్ స్క్రీన్ ఉంది కదా, ఇగో ఇది. సో ఆ రికార్డ్ స్క్రీన్ ప్రెస్ ఉంటుంది మనకి. అది రికార్డ్ స్క్రీన్ తీసుకొని ఏదన్నా ఒక, ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్రహ్మానందం అదుర్స్ కామెడీ సీన్స్, సో వచ్చేది కదా. సో ఇందులో ఏదన్నా ఒక సీన్ మనం రికార్డ్ చేసుకోవాలన్నమాట. ఏదన్నా ఒక కామెడీ సీన్ ఆ రికార్డ్ చేసుకొని, సో సెకండ్ స్టెప్ ఏంటి అంటే, రికార్డ్ చేసుకున్న వెంటనే మనకి ఇన్షాట్ యాప్ ఉంది కదా, అది ఓపెన్ చేయాలి. సో ఓపెన్ చేసిన వెంటనే ఇలా ఉంటుందన్నమాట. సో వీడియో ఫోటో కాలేజ్ అని. సో మనం వీడియో ప్రెస్ చేయగానే మనకి ఇలా వస్తుంది. సో పక్కన, సో మనం ఫొటోస్ కావాలంటే ఫొటోస్ కానీ ఎడిట్ చేసుకోవచ్చు, వీడియో కావాలంటే వీడియో కానీ ఎడిట్ చేసుకోవచ్చు. సో నేను రికార్డ్ చేసుకున్న ఇది యూట్యూబ్లో నుంచి ఈ వీడియో బ్రహ్మానందం గారి అదుర్స ఇది. సో ఇలా ఆ వీడియో ఇలా ప్రెస్ అయినా సెలెక్ట్ అవ్వగానే కింద గ్రీన్ బటన్ కనిపిస్తుంది కదా, అది రైట్ క్లిక్ ఇవ్వండి. అది రైట్ క్లిక్ ఇవ్వగానే ఇలా వస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ క్యాన్వాస్ అని ఉంది కదా, ఆ క్యాన్వాస్ అని ప్రెస్ చేస్తే మనకి ఫ్రేమ్ సైజ్ కానీ మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రజెంట్ ఇప్పుడు 19.16లో ఉంది, అంటే ఒక టిక్ టాక్ సైజ్ ఇది. యాక్చువల్లీ ఇంతకుముందు టిక్ టాక్ సైజ్, బట్ రీల్ సైజ్ అంటారు ఇప్పుడు. సో మనకి ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్ ఎడిట్ కావాలంటే ఇలా కానీ పెట్టుకోవచ్చు. ప్రతి ఒక్కటి వస్తుంది అనమాట. 1.1 ఇది కానీ ఇన్స్టాగ్రామ్దే 4.5, ఇలా మనకి ఏ ఫ్రేమ్ కావాలంటే ఆ ఫ్రేమ్ సెట్ చేసుకోవచ్చు. సో నేను రీల్ కాబట్టి ఇదే సెలెక్ట్ చేసుకుంటా. ఏ ఫ్రేమ్ పెట్టినా ఇప్పుడు ఆటోమేటిక్లీ ఇదే సైజులో వెళ్ళిపోతుంది ఇన్స్టాగ్రామ్లో. సో ఇది సెలెక్ట్ చేసుకుంటా. సో మనం ఇప్పుడు రికార్డ్ చేసుకున్న వెంటనే కరెక్ట్ ఉండదు, చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఉంది, ఈ వీడియో ఉంది. ఓకే, ఒక్కని సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక మీమీ ఐడియా వచ్చింది నాకు. సో దీనిపైన ఒక టెక్స్ట్ పెట్టాలి మనం. సో ఇదంతా ఇది కట్ చేయాలంటే ఇదంతా నాకు అవసరం లేదు, ఇంత ముందు వచ్చింది. సో దీన్ని ఏం చేయాలంటే, జస్ట్ అవి కింద ఇది కనిపిస్తుంది ఆ వీడియో, దాన్ని అలా ప్రెస్ చేయగానే ఇలా వస్తుంది. సో ఇవి కనిపిస్తున్నాయి కదా, ఈ టూల్స్ ఇలా సైడ్ చేయగానే ఇక్కడ స్పిట్ అని కనిపిస్తుంది కదా, ఇగో ఇక్కడ నేను హోల్డ్ చేసి పట్టుకున్నా కదా ఇది. సో అది ప్రెస్ చేయగానే ఇది కట్ అయిపోతుంది అనమాట. ఇది కట్ అవ్వగానే ఈ లెఫ్ట్ ఉంది కదా, ఈ లెఫ్ట్ నాకు అవసరం లేదు. సో ఇది డిలీట్ చేసేస్తే అయిపోతుంది. ఇక్కడ డిలీట్ బటన్ కనిపిస్తుందా, ఆ డిలీట్. సో ఇంతవరకు నాకు కావాలి. సో ఇప్పుడు ఈ వీడియో ఉంది.
సో ఈ వీడియోకి మనం ఏదైనా అంటే దానికి బట్టి మనం ఒక మీ ఐడియా టెక్స్ట్ ఇవ్వాలి. సో బ్రహ్మానందం గారు అలా వెళ్ళిపోతున్నారు. సో అలా ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా మీ ఐడియా అంటే మై మై ఫ్రెండ్ హూ సెడ్ హూ సెడ్ didn't study for exams but passed the exams. సో అంతే సింపుల్. సో ఇప్పుడు ఇది ఉంది కదా, మై ఫ్రెండ్ హూ సెడ్ డిడెంట్ స్టడీ ఫర్ ఎగ్జామ్ బట్ పాస్డ్ ఫర్ ది ఎగ్జామ్స్. సో సో అలా మోసపోయినట్టు అదొక మీమి అనమాట. అంటే ఇప్పుడు ఈ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా మనకి ఇక్కడ స్టార్టింగ్లోనే కనిపిస్తుంది. సో దానికి ఇగో ఇది ఇలా ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ టీ ప్లస్ అని కనిపిస్తుంది కదా, ఇది అది ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ ఇలా వస్తుంది అనమాట. సో ఇలా ఏదో ఒకటి మనకి దాన్ని బట్టి ఐడియా ఇస్తే అయిపోతుంది, సింపుల్. సో దాన్ని మనకి ఇప్పుడు ఫాంట్స్. సో ఫాంట్స్ అంటే మనకి ఇప్పుడు ఈ ఈ టెక్స్టే కాకుండా మనకి రకరకాల టెక్స్ట్ ఉంటుంది. దాని కావాలంటే ఇక్కడ ఉంది కదా, ఎడిట్ అని ఉంది కదా. సో అది 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 వెంటనే ఇక్కడ మనకి కలర్ ఒకటి కనిపిస్తుంది, ఏఏ అని క్యాపిటల్ ఇంకా స్మాల్లో ఉంది కదా, అది ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ చాలా ఫాంట్స్ ఉంటుంది. కొన్ని ఆటోమేటిక్ వాడు యాప్ అతను ఇస్తాడు, బట్ కొన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ డౌన్లోడ్ చేసుకోవాలని అంటే నేను చెప్తాను. సో మనకి ఇప్పుడు నేను మోస్ట్లీ ఇది యూజ్ చేస్తాను, స్మాల్ టెక్స్ట్ అది యూజ్ చేస్తాను. అది యూజ్ చేసి మనకి ఇప్పుడు ఇంతవరకు ఉంది కదా టెక్స్ట్, ఈ దీన్ని మనం ఇంకా డ్రాగ్ చేస్తే మనకి ఎంత కావాలో అంతవరకు వస్తుంది. సో ఈ పైన అనేది ఇలా ఇలా సెట్ చేసుకోవచ్చు మనం. సో ఇలా సెట్ చేసి రైట్ క్లిక్ ఇవ్వగానే అది అలా అనమాట. లేదు ఇంకా వీడియో కొద్దిగా చిన్నగా కనపడుతుంది, కొద్దిగా జూమ్లా కనపడాలి, నాకు ఈ లోగో కనపడకూడదు అంటే మనం ఇలా ఆ వీడియోని ప్రెస్ చేసి ఇలా సైడ్ స్క్రోల్ చేస్తే క్రాప్ అని ఉంది కదా, ఆ క్రాప్ని ఇలా ఇక్కడ కానీ అతను ఫ్రేమ్స్ ఇస్తాడు అంటే ఈ సైజ్ అని. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మన ఓన్గా ఇలా క్రాప్ చేసుకోవచ్చు, ఇలా అంటే కొద్దిగా జూమ్గా కనపడాలి ఇలా అని. లేదు ఇలా రీసెట్ కొట్టి మనకి ఇక్కడ యూట్యూబ్ ఉంది కదా 16 మొన్న, అది కొడితే అది ఆటోమేటిక్ ఇలా జూమ్గా కనిపిస్తుంది ఇలా. సో నేను యూట్యూబ్ ప్రెస్ చేసుకుంటాను మోస్ట్లీ, కొద్దిగా అంత జూమ్ కాకూడదు అంత దూరం కాకూడదు, సింపుల్. ఇలా యూట్యూబ్ది ప్రెస్ చేస్తే కొద్దిగా కరెక్ట్ ఫ్రేమ్కి వస్తుంది. ఇంకా జూమ్ కావాలంటే కరెక్ట్ సెట్ చేసి కావాలంటే ఆ పైన చిన్న బ్లాక్ బార్స్ కనిపిస్తున్నాయి కదా, అవి కనపడకూడదా, కొద్దిగా జూమ్ చేయాలంటే మళ్ళీ ఫ్రీ ప్రెస్ చేయాలన్నమాట. ఇక్కడ ఆ ఫ్రీ ప్రెస్ చేసి ఇక్కడ కొద్దిగా దగ్గర చేసి సింపుల్. సో చూసారు కదా. సో మనకి టెక్స్ట్ అనేది కొద్దిగా జూమ్ అయింది, మళ్ళీ టెక్స్ట్ ప్రెస్ చేసి దాన్ని ప్రెస్ చేసినామంటే అది సెట్టింగ్ వస్తుంది. సో సింపుల్. లేదు మనకి బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఉండకూడదు, మనకి ఏదైనా రెట్రో బ్యాక్గ్రౌండ్ కావాలి, లేదంటే ఇక్కడ మనకి స్క్రోల్ చేయగానే లాస్ట్లో ఇలా ఈ టూల్స్లో బ్యాక్గ్రౌండ్ అని కనిపిస్తుంది కదా, అది ప్రెస్ చేసినామంటే అతనే ఇస్తాడు. వైట్ కానివ్వండి, గ్రే, లేదు మన సొంతంగా ఏమైనా బ్యాక్గ్రౌండ్ పెట్టాలి అంటే మనకి ఇప్పుడు కొన్ని డిజైన్స్ కావాలంటే డిజైన్స్ ఉంటాయి ఇలా. లేదు వేరేవి కావాలి అంటే మనం ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేసినప్పుడు ఇలా లైన్స్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా రెట్రో బ్యాక్గ్రౌండ్స్ అంటారు, అది కావాలంటే సో ఇలా గూగుల్లో వెళ్ళి
మనకి రెట్రో బ్యాక్గ్రౌండ్ అని సెర్చ్ చేస్తే వస్తుంది. సో ఇవి కొద్దిగా అట్రాక్టివ్గా ఉంటాయి అన్నమాట. సో యాక్చువల్లీ మీమీ పేజెస్ వాళ్ళు అని మోస్ట్లీ ఇవి వాడతారు, లేదంటే వైట్ ఆర్ బ్లాక్ పెడతారు. సింపుల్, ఇవి డౌన్లోడ్ చేసుకోవచ్చు మనం. ఇది నాకు ఓకే, ఇది నాకు నచ్చింది. ఇది ఇలా ఇమేజ్ని అలా ప్రెస్ చేసుకొని పెట్టుకుంటే డౌన్లోడ్ ఇమేజ్ అని వస్తుంది. సో డౌన్లోడ్ అగైన్. సో అంతే, ఇమేజ్ డౌన్లోడ్ అయిపోయింది, చూసారు కదా. డౌన్లోడ్ అయినాక మనం మళ్ళీ ఇన్షాట్లో వెళ్తే ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఆ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఇమేజ్ కనిపిస్తుంది కదా, ఇమేజ్ని వెళ్ళి ఇలా ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ ఇక్కడ కనిపిస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. సో మనకి ఇప్పుడు బ్లర్లో కావాలంటే బ్లర్లో ఉంటుంది, లేదు అది యాజ్ యూజువల్గా ఉండాలంటే ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ ఉంది కదా, ఈ సర్కిల్ కనిపిస్తుంది కదా, అది ప్రెస్ చేయగానే ఇలా ఉంటుంది అన్నమాట. సో ఇలా ఉంటుంది. సో టెక్స్ట్ మనకి ఇప్పుడు ఎలా పెట్టినప్పుడు టెక్స్ట్ కనపడట్లేదు, కొద్దిగా డార్క్గా ఉండాలి అంటే మనం మళ్ళా టెక్స్ట్లో వెళ్ళి దాన్ని ప్రెస్ చేస్తే ఎడిట్లో వెళ్ళాలన్నమాట. ఎడిట్లో వెళ్ళి ఇక్కడ కలర్స్ కనిపిస్తుంది కదా, దాన్ని ప్రెస్ చేసి మనం బ్లాక్ ప్రెస్ చేయొచ్చు. లేదు అది ఇంకా కనిపిస్తలేదంటే మనం ఇలా ఫ్రేమ్స్ ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, నేను స్క్రోల్ చేస్తున్నా కదండి కింద సైడ్కి, ఇలా ఉంటాయి అన్నమాట. ఎల్లో కావాలంటే ఎల్లో, లేదంటే ఓన్లీ ఇట్లా లేదు బ్లాక్ అని. మనం దీన్ని కలర్ కానీ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా, వైట్ అంటే వైట్, బ్లాక్ పెట్టి, లేదంటే బార్డర్లో వైట్ పెట్టి, మనకి ఇప్పుడు లేబుల్ కలర్స్ మనకి ఇప్పుడు రెడ్ కావాలి, మెరూన్, లేదంటే ఎల్లో, లేదంటే వైట్, బ్లాక్. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చేయొచ్చు అనమాట, చాలా చేయొచ్చు ఈ యాప్లో. సో నేను ఓన్లీ టెక్స్ట్ మాత్రమే కావాలి అంటే నేను ఓన్లీ బ్లాక్ పెడతాను. కొద్దిగా షాడోస్ అనేది కొద్దిగా దాన్ని అలా ప్రెస్ చేస్తే చాలు, దాన్ని ఇలా సైడ్కి అలా స్క్రోల్ చేస్తే అయిపోతుంది, సింపుల్. ఆ టెక్స్ట్ అనేది మనకి ఇప్పుడు అంత చిన్నగా వద్దు, పెద్ద అంటే వేరే టెక్స్ట్ కానీ ఉంటుంది మనకి ఇప్పుడు ఇట్లా. సో దాని సైజ్ పెంచుకోవచ్చు మనం, సింపుల్ ఇది. సో అంతే మీ వీడియో అయిపోయింది. ఇది ఈ రైట్ క్లిక్ ఇచ్చి పైన సేవ్ కనపడుతుంది కదా, ఆ సేవ్ అనగానే మనకి ఫ్రేమ్ రేట్ కనిపిస్తుంది, 30 fps, 50 fps, 60 fps. సో నేను మోస్ట్లీ 60 fps పెట్టుకుంటాను, 1080p రెజల్యూషన్లో. మనకి క్వాలిటీ అనేది కొద్దిగా క్లారిటీ వస్తుంది అనమాట. మనం స్క్రీన్ రికార్డ్ కానీ క్లారిటీగా 1080p 720pలో చేసుకుంటే బెటర్, ఎందుకంటే మనకి క్లారిటీ అనేది ఇంపార్టెంట్ కదా. సో అది ఇంకా సేవ్ అనగానే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఒక కామెడీ వీడియో కింద బ్రహ్మానందం గారి లాఫింగ్ టెంప్లెట్ ఎలా పెట్టాలో చెప్తాను కదా, అది కానీ సింపుల్ అండి. మనం ఫస్ట్ కావాల్సింది బ్రహ్మానందం గారి లేదంటే ఏదైనా లాఫింగ్ టెంప్లెట్ అండి. సో మనకి క్రోమ్లో కొట్టిన ఏదన్నా, లేదా మనకి ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో దొరుకుతాయి అన్నమాట. ఇలా టెంప్లెట్స్ అని ఉంటుంది, అలా టెంప్లెట్స్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇలా సెర్చ్ చేయగానే మనకి ఇలా వస్తుందన్నమాట. ఇదిగోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాకు నచ్చింది, ఇది డౌన్లోడ్ చేసుకుంటాను నేను. సో తర్వాత మనకు కావాల్సింది ఏదైనా కామెడీ వీడియో. సో బెటర్ ఏదైనా షార్ట్స్లో ఉంటుంది మోస్ట్లీ. నాకు ఎగ్జాంపుల్ ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియో నేను డౌన్లోడ్ చేసుకుంటాను, ఈ క్యాట్ వీడియో. అది మనకి ఎలా డౌన్లోడ్ చేయాలో చెప్తాను. ఈ ఈ షేర్ ఉంది కదా, ఈ షేర్ వచ్చేసి కాపీ లింక్ ఉంది కదా, అది ఆ కాపీ లింక్ వెళ్ళి మళ్ళా క్రోమ్లో వెళ్ళి యూట్యూబ్ వీడియో. సో ఆ కాపీ లింక్ చేసుకున్నాక మనకి ఇప్పుడు గూగుల్లోనే యూట్యూబ్ వీడియో డౌన్లోడ్ అని ప్రెస్ చేస్తే ఇలా వస్తుంటుంది అనమాట.
సో అందులో ఏదైనా ఒకటి క్లిక్ చేసి అది ప్రెస్ చేయగానే ఇక్కడ పేస్ట్ లింక్ హియర్ అని ఉంది కదా, మనం కాపీ చేసుకున్న లింక్ ఇక్కడ ఇక్కడ ప్రెస్ చేస్తే సో అలా హోల్డ్ చేసి పెట్టిన పేస్ట్ అని వస్తుంది. అది చేయండి. యాడ్స్ వస్తుంటాయి, బ్యాక్ కొట్టాలి. సో సారీ వీ కెనాట్ ప్రాసెస్ వీడియో అని వస్తుంది. సో అదే కాకుండా మనకి ఇప్పుడు వేరే ఉంటాయి, అలా చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది తీసుకుంటున్నాను. ఇది ఆన్లైన్లోనే కాకుండా ఇప్పుడు మనకు యాప్స్ ఉంటాయి యూట్యూబ్ వీడియో డౌన్లోడ్. సో ఇది వచ్చింది చూసారు కదా. సో జస్ట్ ఇగో ఇక్కడ క్వాలిటీస్ కానీ ఉన్నాయి. 480p, నాకు 720p కావాలి, ఎంబీ కానీ తక్కువ ఉంది. డౌన్లోడ్ అలా యాడ్స్ వస్తాయి. ఒకసారి బ్యాక్ కొట్టాను, అలా ఫస్ట్ ఇలా డౌన్లోడ్ అని కొడితే ప్లీజ్ వెయిట్ ఫైల్ ఈజ్ బీయింగ్ ప్రిపేర్డ్ ఫర్ డౌన్లోడ్. సో ఇది డౌన్లోడ్ అవ్వగానే అంతే, ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా, అంతే యాడ్స్ వస్తుంటాయి. అంతే సింపుల్, ఇలా డౌన్లోడ్ అయిపోతుంది. సో థర్డ్ స్టెప్ ఏంటి అంటే, మనం డౌన్లోడ్ చేసుకున్న వీడియోని చేసుకున్నాక మళ్ళీ ఇన్షాట్ యాప్లో వచ్చి నేను డౌన్లోడ్ మనం క్యాట్ వీడియో చేసుకుని మన టాప్లోనే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఈ వీడియో ఇగో ఇలా, సో దీని ఇలా వచ్చేస్తుంది. సో దీని రేషియో సైన్స్ ఎంత ఉంది. దీని కింద మనం బ్రహ్మానందం గారి ఇక్కడ అంటే ఇక్కడ మధ్యలో నవ్వుతున్నట్టు రియాక్షన్ ఇవ్వాలి, రియాక్షన్ పెట్టాలి. సో దానికి ఏం చేయాలి, ఇక్కడ పిప్ అని కనిపిస్తుంది కదా, ఇగోండి ఇక్కడ ఫిల్టర్ పక్కన ఈ టూల్స్ దగ్గర అది ప్రెస్ చేస్తే మనకి మళ్ళా వీడియో సెలెక్షన్, ఫోటో సెలెక్షన్ అని వస్తుంది. సో మనకి ఇక్కడ ఫోటో బ్రహ్మానందం గారు డౌన్లోడ్ చేసుకుని టాప్లోనే కనిపిస్తుంది. సో అది ప్రెస్ చేసిన వెంటనే ఇలా ఆటోమేటిక్ వస్తుంది. అంతే సింపుల్. ఇలా మనం సైజ్ సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకొని కొద్దిగా స్క్రోల్ చేస్తే అయిపోతుంది. సో దాని టైం కానీ మనం సెట్ చేసుకోవచ్చు. ఇలా సింపుల్, ఇలా కార్నర్లో ఇలా పట్టుకొని డ్రాగ్ చేస్తే అదే వెళ్తుంది అనమాట. సో ఆ వీడియో ఎంత ఉందో అంతవరకు. సో ఇంతవరకు ఉంది. అంతే సింపుల్. అంతే. అండ్ ఇన్షాట్ యాప్లో మనం ఇలా వీడియో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ కానీ చేసుకోవచ్చు అనమాట. రిమూవ్ చేసుకొని మనం దానికి కామెడీ బట్టి ఏదైనా చేయొచ్చు ఇలాగా. సో ఇలాగనమాట. ఇది ఇన్షాట్ అనేది మల్టిపుల్ వేస్గా యూజ్ అవుతుంది. అండ్ అవతల వాళ్ళ అంటే ఒరిజినల్ వాయిస్ రిమూవ్ చేసి మనం కానీ సొంతంగా ఆ మీమీకి డబ్ కానీ చేయొచ్చు ఇలాగా. నా శాలరీ మొత్తం ఈఎంఐస్కి లోన్స్కి సరిపోతుంది అమ్మా. మా ఇంట్లో ఈరోజు ఫుడ్ పెడతారు లేదో కూడా తెలియదు, నేను చెప్పుకోవాలమ్మా. సో అలాగనమాట. సో సింపుల్ అండి. ఇక్కడ ఆ డబ్ కానీ ఇప్పుడు ఈ మ్యూజిక్ ఉంది కదా, ఇక్కడ మ్యూజిక్ అని ప్రెస్ చేయగానే ఇక్కడ మనకి ఇప్పుడు మ్యూజిక్ కానీ ఏదైనా పెట్టాలి అంటే ఇక్కడ అంటే మనం డౌన్లోడ్ చేసుకున్న మ్యూజిక్ అది పెట్టుకోవచ్చు, లేదా ఇక్కడ మనం సొంతంగా రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. దీనికి ఎఫెక్ట్స్ కానీ ఉంటుంది. సో ఇలాగా అనమాట. మనం డౌన్లోడ్ మై మ్యూజిక్ ఉంది కదా ఇక్కడ పైన, సో ఇవన్నీ మనం డౌన్లోడ్ చేసుకున్న అలా పెట్టచ్చు, లేదా మనం సొంతంగా డబ్ చేయొచ్చు. ఈ ఒరిజినల్ వీడియో వాయిస్ తీసేసి ఈ ప్రెస్ చేసి మనం సైడ్ స్క్రోల్ చేస్తే వాల్యూమ్ ఉంది కదా, అది ఈ వాల్యూమ్ ఒరిజినల్ ఇది తీసేస్తే ఆ ఒరిజినల్ పోతుంది. సో ఇప్పుడు వినపడట్లేదు చూసారు కదా. సో సింపుల్, ఇది చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇది చేసి మనం అలా రికార్డ్ చేసుకోవచ్చు. ఇంకా నేను కానీ మీమ్స్ వేస్తుంటాను అనమాట. ఇది నా పేజ్. సో ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్లో, కింద లింక్ ఇస్తాను. అలాగే మనకి ఇప్పుడు టెక్స్ట్ వీడియో మీమీ వీడియోకి మనకు కావాల్సిన టెక్స్ట్ అని కావాల్సింటే దానికి సంబంధించిన లింక్ కానీ ఇస్తాను. ద ఫాంట్స్ అని ఉంటుంది. ద ఫాంట్స్ అని ఒక వెబ్సైట్. సో అందులో మనకు నచ్చిన టెక్స్ట్ ఉంటాయన్నమాట. సో అది డౌన్లోడ్ చేసుకొని మనం ఫైల్ మేనేజర్లో కన్వర్ట్ చేసుకొని
ఇన్షార్ట్లో మనకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంతే ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ.